హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఇది ఏమిటంటే ఇది వర్గాని అండి. ఈ ఉగ్గాని వచ్చేసి ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత మంచి రుచిగా చేసుకోవచ్చు అంటే అంత మంచి రుచిగా చేసుకోవచ్చండి. దీన్ని ఈ టైప్లో చేస్తే నచ్చని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. అంత బాగుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. చాలా బాగుందండి. ఎక్కడో రోడ్ సైడు అక్కడ ఇక్కడ కొనే కంటే మన ఇంట్లోనే చాలా సింపుల్గా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దామా. దాని గురించి ముందుగా మనం ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో తినే శనగలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇది కొబ్బరి పొడి అండి. ఈ కొబ్బరి పొడి కూడా కొంత వేసుకునేసి ఆ తర్వాత ఒక 7 దాకా ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసేసుకునేసి ఇలా మెత్తగా పొడి కొట్టుకోవాలండి. అంటే మరి ఎక్కువగా స్పైసీ కూడా దీనికైతే అవసరం లేదు. ఓకేనా. ఈ టైపు పొడి వచ్చాక దీన్ని తీసి కాస్త అలా పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు బొరుగులండి. మనం అన్నం తినే క్యారేజ్ ఉంది కదా, ఆ క్యారేజ్ బాక్స్తో నేను 3 బాక్సులు తీసుకున్నానండి. ఓకేనా. ఈ 3 బాక్సులు ఏంటంటే నేను ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి ఆ 3 బాక్సుల్ని ఇందులో నీళ్ళల్లో వేసానండి. ఓకేనా. ఈ నీళ్ళల్లో ఆ 3 బాక్సులు వేసిన తర్వాత కొంచెం సేపు ఇలా ఈ నీటిలో బాగా దీన్ని అనవాలండి. నీటిలో బాగా మునిగే విధంగా ఈ బొరుగులన్నింటినీ బాగా అనిసి కొంచెం అలా నాననిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఆ నీటిని బాగా గట్టిగా పిండేయాలండి. ఈ బొరుగుల్లోకి ఏంటంటే నీరు శుభ్రంగా వెళ్ళిపోవాలి. ఆ టైపు మనం బాగా గట్టిగా పిండి ఒక ప్లేట్లు అయితే వేసుకోవాలండి. మరి ఎక్కువసేపు కూడా ఇవి నానబెట్టకూడదండి. కాకపోతే ఏంటంటే 1 నిమిషం 2 నిమిషాలు అంటే బాగా పూర్తిగా మునిగేంత వరకు అలా చేసేసి ఇలా వీటిని బాగా పిండి ఒక ప్లేట్లు అయితే వేసుకోవాలా. 3 కప్పులు బొరుగులు వచ్చేసి అన్నీ అయ్యాయండి. ఓకేనా. ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో దాదాపు ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకొని వీటిని కాస్త అలా మిక్స్ చేస్తూ అంటే కాస్త లైట్గా సిమ్లో ఉంచుకునేసి ఇలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 లేదా 3 ఇరిసి దాంట్లో వేసి వీటిని కూడా కొంచెం ఎరడాలుగా వేగనిచ్చేసి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలండి అంటే దాదాపు ఒక 2 వరకు తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకొని కొంచెం వేగనిచ్చి చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక సగం టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసిన దాంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసున్నాం కాబట్టి ఈ సగం టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి. ఇప్పుడు ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఇలా వేగనిచ్చి ఆ తర్వాత కట్ చేసిన టమోటాలండి ఒక 2 ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. అది మంచి ఎర్రటి పండ్లు గట్టి తీసుకునేసి కట్ చేసి దాంట్లో వేసుకునేసి దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఈ టైప్లో బాగా ఉడకనిచ్చి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ టమోటాలు మగ్గిన తర్వాత కరివేపాకు వేసి దాన్ని కూడా కొంచెం అలా చిటపటలాడించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న ఈ బొరుగులండి అంటే నానబెట్టి నీటిని బాగా పిండి రెడీ చేసిన ఈ బొరుగులు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే కొంచెం కూడా నెమ్ము లేకుండా శుభ్రంగా ఆరిపోయి ఉన్నాయండి ఫ్యాన్ గాలికి పెడితే. ఓకేనా. ఇప్పుడు వీటిని దీంట్లో వేసి ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ అంటే బాగా మిక్స్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్క ఈ బొరుగు పీస్ అన్నది ప్రతి ఒక్క దానికి కూడా మనం ఈ తయారు చేసిన ఈ టమోటా పేస్ట్ అన్నది బాగా అప్లై అవ్వాలి. ఈ విధంగా మనం కిందకి మీదకి ఇలా తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇది మనం కలిపేదాన్ని బట్టే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా. చూడండి ఈ టైప్లో ఎక్కడ తెలుపు అన్నది లేకుండా బాగా కలిసిపోవాలండి. ఆ విధంగా కలిపి రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు మనం దీంట్లో ఇందాక గ్రైండ్ చేసి పెట్టాను చూడండి ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. అంటే ఏం పొడి అది? శనగలు పోతే కొబ్బరి పొడి ఇవి వేసాం కదండి. ఆ పొడిని ఇప్పుడు దీంట్లో వేసేసి కొంచెం మంట స్లో అంటే సిమ్లో ఉంచుకునేసి ఇలా బాగా తిరిగేసుకోవాలండి ఒక 2-3 నిమిషాల పాటు. ఇలా కొంచెం ఆ చిన్న సెగ మీదనే ఈ బాగా తిరిగేస్తుందంటే బాగా పీల్చుకుంటుందండి. ఈ పొడిని పీల్చుకుంటే అప్పుడు గుమాలు ఇస్తుందండి వాసన.
మంచి గుమగుమలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టైప్లో మనం దీన్ని లైట్గా అలా వేగనిచ్చుకునేసి ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే రుచి ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీన్ని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా చాలా ఎక్కువ శాతం ఉపయోగిస్తారండి. చాలా అంటే చాలా మంచి రెసిపీ. దీన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. ఈ టైప్లో చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. అంత బాగుంది ఈ ఉగ్గాని. ఓకేనా? ఈ బొరుగులతో చేసే ఉగ్గానిని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు.